మదర్కి ఒక్కొక్కసారి చాలా హై బీపీ అయిపోయి కిడ్నీ మీద ఎఫెక్ట్ వచ్చేసి రీనల్ ఫెయిలియర్ ఇవన్నీ చాలా వర్స్ సిచ్యువేషన్స్లో మనం బీపీ సరిగా కంట్రోల్ చేసుకోలేకపోయి లేదా డాక్టర్స్ దగ్గరికి చెకప్స్కి వెళ్ళలేకపోయి కొన్ని రిమోట్ ఏరియాస్లో హెల్త్ యాక్సెస్ తక్కువ ఉంటుంది, యాక్సెస్ ఒక్కొక్కసారి చాలా దూరం నుంచి పేషెంట్ హై బ్లడ్ ప్రెషర్తో ఫిట్స్తో కూడా వస్తుంటారు విత్ బేబీ విత్ ప్రెగ్నెన్సీ. సో మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎక్లాంప్సియా అంటామంటే హై బ్లడ్ ప్రెషర్ ఇన్ ప్రెగ్నెన్సీ నెగ్లెక్టెడ్ కేస్. వీళ్ళకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఫిట్స్ వచ్చినప్పుడు ద వర్స్ట్ సినారియో ఇస్ బోత్ ద మదర్ అండ్ బేబీ క్యాన్ డై. ఓకే, సో అంత వర్స్ట్ సినారియోలో సో ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఫస్ట్ ప్రివెన్షన్, లో సాల్ట్ డైట్ తీసుకోవడం, రెగ్యులర్గా వాకింగ్కి అది వెళ్ళడం. సెకండ్ థింగ్ వచ్చిందా తెలియాలి పేషెంట్కి డాక్టర్కి తెలియాలి. ఓకే, ఇప్పుడు షుగర్ లాంటి వాటికి కొన్ని సిమ్టమ్స్ ఉండొచ్చు, లైక్ యూరిన్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా. మరి బీపీ వచ్చినప్పుడు ఎలా తెలుస్తుంది? హెడేక్ తప్ప వేరే ఏమి ఉండదు. కొంతమందికి హెడేక్ కూడా ఉండదు, జస్ట్ బేబీ స్కాన్స్లో సరిగ్గా గ్రో అవ్వట్లేదు, చెక్ చేస్తే బీపీ ఎక్కువ ఉంటుంది. సో ఏ సిమ్టమేటిక్ చాలా డేంజరస్ అన్నమాట. ఈ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అసలు తెలియదు, అది చాలా హై అయినప్పుడే హెడేక్ వస్తుంది, లేకపోతే హెడేక్ కూడా ఉండదు. సో రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నేను చాలా హెల్దీగా ఉన్నాను, నాది అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, నేను నెలకు ఒకటేసారి వెళ్తాను అని అనుకోవడానికి లేదు. ఎప్పుడు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ వస్తే అప్పుడు అది పికప్ అవ్వాలి అంటే మనం స్కెడ్యూల్డ్ యాంటీనేటల్ విజిట్కి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో విజిటింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఎంత బిజీగా ఉన్నా, ఎంత టైం లేకుండా ఉన్నా డెఫినెట్లీ యాంటీనేటల్ చెకప్ అనేది మిస్ అవ్వదు. సో చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి అది చాలా రిస్క్ ఫ్యాక్టర్ గా గ్రో అవుతుంది బీపీ, అండ్ విచ్ కెన్ బి ఈజీలీ ప్రివెంటెడ్. హెల్దీ లైఫ్ స్టైల్, సాల్ట్ తగ్గించేసి ఉంటే ప్రివెన్షన్ అంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో మనం ప్రివెన్షన్ లోనే చాలా యాక్టివిటీస్ యాక్షన్స్ తీసుకోవచ్చు. వచ్చిందా నో ప్రాబ్లం, గో ఫర్ రెగ్యులర్ యాంటీనేటల్ విజిట్స్ అండ్ దెన్ ఫాలో ఆల్ దిస్ లైఫ్ స్టైల్, వాకింగ్, సాల్ట్ తక్కువ తీసుకోవడం. ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వేసుకోవడానికి కూడా చాలా మంది భయపడుతుంటారు, అమ్మో బీపీ మెడిసిన్, సో ఎప్పటికీ ఉండిపోతుందా నాకు బీపీ? ఇది కూడా ఒక క్వశ్చన్ చాలా కామన్ గా. సో నాకు ఇంకెప్పటికీ ఉండిపోతుందా మేడం లైఫ్ లాంగ్ అడుగుతాను. సో చాలా రేర్ గా పిఐహెచ్ అంటామమ్మ, ఇందాక నేను చెప్పాను 2 రకాలు. హైపర్ టెన్షన్ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంది కాబట్టి ఆఫ్టర్ డెలివరీ కూడా ఉండిపోతుంది మరి మనతో పాటు. బట్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ మధ్యలో వచ్చిన బీపీ మాత్రం ఆఫ్టర్ డెలివరీ ఇమీడియట్ గా తగ్గిపోతుంది. హైపర్ టెన్షన్ వచ్చి ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్ కండిషన్ అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హైపర్ టెన్షన్ ఉన్న ఉమెన్ కండిషన్స్లో డిఫరెన్సెస్ ఏముంటాయి? డిఫరెన్సెస్ రెండింటికి కాంప్లికేషన్స్ ఒకటే అమ్మ. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫిట్స్ రావడం, కిడ్నీ ఫెయిల్ అయిపోవడం, సో సరిగా మేనేజ్ అవ్వకుండా బీపీ సరిగా కంట్రోల్ అవ్వకుండా ఉంటే కాంప్లికేషన్స్ ఒకటే. బట్ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి తగ్గిపోతుంది. మధ్యలో వచ్చిన వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ ఒక వారం 10 రోజులు టైం తీసుకున్నా స్లోగా దే విల్ బికమ్ నార్మల్. అంటే బీపీ మెడిసిన్స్ కంప్లీట్గా స్టాప్ చేసే స్టేట్కి వచ్చేస్తుంది బీపీ. బట్ హైపర్ టెన్షన్ ఆల్రెడీ ఉండి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి మేబీ డోసేజ్ తగ్గుతుంది కానీ హైపర్ టెన్షన్ ఉండిపోతుంది. బేబీని ఎలాగా అది మనకి పోక్ చేస్తుంది ఆ హైపర్ టెన్షన్? బేబీ హెల్త్ ఎలాగా గ్రో అవడంలో కానీ బ్లడ్ ప్రెషర్ పెరిగింది కాబట్టి బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది మదర్ నుంచి బేబీకి వెళ్ళేది ప్లాసెంటాలో. సో మదర్ కి బేబీకి మధ్యలో ప్లాసెంటా మాయ అంటాం. సో దాని ద్వారా న్యూట్రియంట్స్ కానీ అన్ని బేబీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో బ్లడ్ ఫ్లో తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా న్యూట్రియంట్స్ కూడా బేబీకి అందాల్సినంత అందం. నార్మల్ డైట్లో ఉన్నా కూడా మదర్ బేబీ రెస్ట్రిక్టెడ్గా పుడుతుంది. అంటే 3 kgs 2.5 kg ఉండాల్సిన చోట 2 kgs బేబీ పెరుగుతుంది. సో ఆ బేబీ బయటకు వచ్చిన తర్వాత ఒక 3 kg బేబీ బిహేవియర్, ఒక 2 kgs బేబీ బిహేవియర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ట్రా కేర్ అవసరం బేబీకి. అన్ని లోపల సిస్టమ్స్ కూడా బ్రెయిన్, హార్ట్, లివర్, డైజెస్టివ్ సిస్టమ్ బేబీకి. సో ఇవన్నీ మెచ్యూరిటీ. మళ్ళీ ఒకటేమో ప్రీమెచ్యూర్. ఏమవుతుందంటే ఒక్కోసారి చాలా బీపీ పెరిగిపోయి 9th month రాకుండానే డెలివరీ చేయాల్సి ఉంటుంది. ప్రీమెచ్యూర్ బేబీ. ఇందాక మనం పిఐహెచ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ హైపర్ టెన్షన్లో ఏమనుకున్నాం, డెలివరీ చేసిన తర్వాత బీపీ తగ్గిపోతుంది. సో దీనికి ట్రీట్మెంట్ డెలివరీ కూడా. సో మనం ఎర్లీగా డెలివరీ చేస్తే బీపీ తగ్గిపోతుంది, మదర్ సేవ్ అవుతుంది. మరి ఆ వచ్చే బేబీ తరక కండిషన్ రైట్. సో ప్రీటర్మ్ ఉంటుంది బేబీ కాబట్టి ప్రీమెచ్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి బేబీ. సెకండ్ థింగ్ ఏంటంటే అంత వర్స్గా అవ్వట్లేదు, లైక్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ డెలివరింగ్ ఇన్ అన్ అర్జెన్సీ. బీపీ ఉంది కానీ కంట్రోల్లోనే ఉంది, డెలివరీ చేసే అర్జెన్సీ లేదు.
కానీ చాలా హై మెడికేషన్ మీద బీపీ నార్మల్ అవుతుంది. అలా ఉన్నప్పుడు వీళ్ళకి బ్లడ్ ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి మనకు లో బర్త్ వెయిట్ బేబీ అనేది హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ 9 monthsలో బేబీ పుట్టినా కూడా 3 kgs 2.8 ఉండకుండా 2 kgs 2.1 2 kgs వచ్చినప్పుడు దట్ బేబీ విల్ రిక్వైర్ ఎక్స్ట్రా కేర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. యాక్చువల్గా ఒక చిన్న బీపీ నుంచి ఎలాంటి కాజెస్ అవుతాయి, బేబీ హెల్త్, మదర్ హెల్త్, ప్రతిదీ చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐఎమ్ షూర్ ఈ వీడియో చాలా మందికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.